నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం లంచ్ బాక్స్‌లోకి టేస్టీగా ఆలు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రైస్‌ని మనం సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి బావుంటుంది. అలాగే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినడానికి కూడా చాలా బాగా ఉంటుందండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కందిపప్పులు తీసేసుకొని వీటిని ఫ్రైయింగ్ పాన్‌లో వేసేసి అటు ఇటు కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి ఈ దినుసులను వేయించుకున్నాము అంటే వాటి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మనం తీసుకున్న ఈ దినుసులు అనేవి 50% ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసేసుకొని వాటిని గూడా ఫ్రై చేసుకోవాలండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే ధనియాలు, జీలకర్ర కూడా మగ్గిపోయాక గుప్పెడు కరివేపాకును కూడా కడిగి శుభ్రంగా తడి ఏమి లేకుండా చూసుకొని ఈ ఫ్రైయింగ్ పాన్‌లో వేసేసి ఇలా పొడి పొడి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకును కూడా వేశాక వీటినన్నింటిని చల్లారనివ్వాలి. చల్లారాక ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్‌లో తీసుకున్నాక ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనము ఈ మిక్సీ జార్‌ని పల్స్ మోడ్‌లో ఇలా పొడి పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత మనం పోపుపేసుకుందాం ఈ రైస్‌కి. స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 1, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాగాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఇలా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక చిటికెడు పసుపు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనము దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి దోరగా ఫ్రై అయ్యే లోపల ఆలూని పీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇక్కడ వేశాను. తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి ఈ పాన్‌లో వేసేసి అటు ఇటు కలుపుతూ అనేది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలలో కలుపుతూ మనం ఆలూను కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ రైస్‌కి ఇక్కడ ఆలు ఒకటే తీసుకున్నాను కదండీ! ఒకవేళ మీకు ఇంకా ఇష్టం ఉంటే నా పచ్చి బఠానీ కానీ, అలాగే కొన్ని క్యారెట్ పీసెస్ కానీ, కొన్ని బీన్స్ కానీ వేసుకోవచ్చండి. సో, నేనైతే ఇక్కడ ఓన్లీ ఆలు ఒకటే వేశాను. ఇలా ఆలు అనేది సాఫ్ట్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాక సిమ్‌లో ఉంచేసి మనం ఫ్లేమ్‌ని మన రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండీ! శనగపప్పు, కందిపప్పు, పల్లీలు వేసుకొని చేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని కూడా 2-3 టేబుల్ స్పూన్ ఇక్కడ ఈ ఫ్రైయింగ్ పాన్‌లో వేసేసి అటు ఇటు కలుపుతూ కొంచెం ఈ మసాలాని ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కారం వేశాను కదండీ పోపులో. ఒకవేళ మీ దగ్గర ఒట్టి మిరపకాయలు ఉన్నట్టయితే, మనం దినుసుల్ని వేయించుకుంటాం కదా! దినుసులన్నీ వేగిపోయాక చివర్లో ఒట్టి మిరపకాయను కూడా వేసేసి మనం ఫ్రై చేసుకుంటే, ఇక్కడ ఈ పోపులో కారం వేయాల్సిన అవసరం ఉండదు. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పటికి నా దగ్గర ఎండు మిరపకాయలు లేవండి. అందుకని చెప్పి కారం వేసేసాను ఆ రైస్‌లో. తర్వాత ఇక్కడ మనం వేసిన పౌడర్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక వండి పెట్టుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని ఇక్కడ వేశాను. అలాగే గుప్పెడు కొత్తిమీర వేసేసి, అలాగే కొంచెం పుదీనా వేస్తున్నానండి. ఈ ఆలు రైస్ అనేది కొంచెం పుల్లగా ఉంటేనే బావుంటుంది. అందుకని చెప్పి మన పులుపుకు తగ్గట్టు నిమ్మరసం కూడా వేసేసి, మనం వేసిన మసాలా అంతా రైస్‌కి పట్టేలాగా నెమ్మదిగా కలిపేసుకుంటే మన లంచ్ బాక్స్‌లోకి చాలా క్విక్‌గా తయారు చేసుకునే ఆలు రైస్ రెడీ అయిపోతుందండి. ఈ ఆలు రైస్ అనేది రైతాతో బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. ఒక్కసారి మీరు ఈ ఆలు రైస్‌ని అలాగే రైతాతోటి సర్వ్ చేసి పెట్టండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి ప్రిపేర్ చేపిచ్చుకుంటారండి ఈ ఆలు రైస్‌ని. ఒక్కసారి మీరు కూడా ఈ ఆలు రైస్‌ని ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి రుచుల కోసం మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 హైప్ ఇవ్వండి. థాంక్ యూ.